తుపాకీ పట్టిన చేతులతో వ్యవసాయం చేస్తున్నాడు ఓ మాజీ మావోయిస్ట్. జార్ఖండ్లోని చత్రా జిల్లా లోప్కా గ్రామానికి చెందిన సూరజ్ గంజు 1991లో బీహార్ విద్యా హామీ పథకంలో భాగంగా టీచర్గా చేరాడు. 90వ దశకంలో ఉద్యమం ఉధృతంగా సాగుతున్న వేళ మావోయిజం పట్ల ఆకర్షితుడై 1993లో దళంలో చేరాడు. సబ్ జోనల్ కమాండర్ స్థాయి వరకు ఎదిగిన సూరజ్ గంజు తన ఎంచుకున్న మార్గం తప్పని అర్థం చేసుకున్నాడు. 2005లో కుటుంబాన్ని కలిసేందుకు వచ్చిన సూరజ్ను పోలీసులు అరెస్టు చేశారు. కొన్నేళ్లు జైలు జీవితం గడిపిన మాజీ మావోయిస్ట్ కారాగారం నుంచి విడుదలైన తర్వాత వ్యవసాయం మొదలుపెట్టాడు. సూరజ్ మావోయిస్ట్ జీవితాన్ని వదిలేయడంపై లోప్కా గ్రామ పంచాయతీ అధిపతి మీనాదేవి హర్షం వ్యక్తం చేశారు. తప్పు తెలుసుకుని జనజీవన స్రవంతిలో కలిసిపోయాడని ప్రశంసించారు. సూరజ్ గంజు గ్రామస్తులతో స్నేహంగా ఉంటూ గౌరవప్రదమైన జీవితాన్ని గడుపుతున్నాడని స్థానికులు అంటున్నారు.